కాబట్టి ఎవరైనా మనల్ని అడగవచ్చు, అండ్ మీరు ప్రార్థనకి వెళ్తారుగా, క్రిస్మస్ ఎందుకు చేసుకోవట్లేదని అడిగితే అది ఒక అబద్ధపు వార్త. క్రీస్తు పుట్టాడనే వార్త నిజమే, కానీ అది డిసెంబర్ 25ని పుట్టాడనే వార్త అబద్ధం. ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రశ్నలు. మీరు క్రిస్మస్ చేయరుగా, మరి ప్రార్థనకి వెళ్తానంటారు, మేము క్రైస్తవులం అని అంటారు, మీరు క్రిస్మస్ చేయరు. అప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, అవునండి క్రైస్తవులే క్రిస్మస్ చేయరు. వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అదేంటి, క్రైస్తవులే క్రిస్మస్ చేసుకుంటారు కదా లోకంలో ఉన్నమాట, మీరేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారంటే, అవును క్రైస్తవులే క్రిస్మస్ చేయరు. ఎందుకు క్రిస్మస్ చేయరంటే, క్రైస్తవులు దేవుని యొక్క లేఖనం యొక్క అధికారానికి భయపడతాడు. ఏ తెగులు వస్తుందో దేవుని యొక్క మాటలతో కలిపితే, జీవవృక్షంలో పాలు లేకుండా పోతుందేమో అనే భయం, పరిశుద్ధుల పట్టణంలో పాలు లేకుండా పోతుందని ఈ భయము లేఖనాల్లో దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకే బ్రతుకుతాం, కానీ దాన్ని కలిపి చెరిపేసేటువంటి బ్రతుకు క్రైస్తవులుగా మేము చెయ్యం అని చెప్పారు. కాబట్టి క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చేయరు? క్రైస్తవులు ఎందుకు క్రిస్మస్ చేయరు రీజన్స్ చెప్పాలి నాకు. ఎందుకంటే మీకు సమాజంలో ప్రశ్నలు ఎదుర్కొంటారు. ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు, మీరు క్రిస్మస్ ఎందుకు చేయరు అని అడగవచ్చు. లేదంటే మీరు క్రిస్మస్ చేయరు కానీ ఎద్దేవా చేయొచ్చు మనల్ని. దానికి సమాధానం ఏంటి? హేతు అడిగే ప్రతి వారికి సమాధానం ఏమిటంటే, క్రిస్మస్ అనే పదము అసలు గ్రంథంలో లిఖితమై లేదు. ఫస్ట్ బైబిల్కి సంబంధించిన పదం కాదు అది. దేవుని నోట, దేవుని పరిశుద్ధుల చేత పలకబడినటువంటి పదం కాదు అది. 2, కాలాన్ని ప్రారంభించి కాలాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు క్రీస్తు ఏ రోజున జన్మించాడనేటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచాడు. అది మనుషులకు తెలపబడిన వార్త కాదు అది. 3, లోకమందు డిసెంబర్ 25 అనేది వార్త కల్పించబడిన వార్త, లేని వార్త అది. దానికోసం మనము ఈ సెలబ్రేషన్స్ అనేది చెయ్యము, జరిగించట్లా. అందువలన దయతో ఆలోచన చేయండి. మనమేం లేఖనాలకు విరుద్ధంగా వెళ్ళట్లా. అందరికంటే డిఫరెంట్గా కనపడతాను అనుకుంటారేమో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. అవును, క్రీస్తు సంఘం ఎప్పుడు డిఫరెంటే. ఎందుకు డిఫరెంట్ అంటే, అది ఖచ్చితంగా లేఖనాలకు ఆధారపడి ముందుకెళ్తారు. స్వేచ్ఛాపరులు అయితే అందరితో కలిసిపోతారు. స్వేచ్ఛాపరులాగా ఉన్నట్లయితే అందరితో కలిసిపోతారు, కానీ దేవుడు ఏం చెప్పాడో ఆ భయాన్ని కలిగినటువంటి ప్రజలే డిఫరెంట్గా కనబడతారు.